హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. యోషి వ్లాగ్స్ సైడ్ నేమ్ మాత్రమే, ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి అనూష ఆరోపల్లి 668 అండి. ఈరోజు సండే కదా, సో సండే నేను షాప్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మాకు ముస్తాలు ఎవరు రారు. సో అందుకని మేమైతే షాప్ క్లోజ్ అనమాట. సరే సండే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మా అత్తయ్య గారు అయితే పిండ్లకి అయితే పోసేసారు. నేను అవైతే రోట్లో పోసేసి ఇల్లు క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలుపెట్టాను. ఓన్లీ షెల్ఫ్ల వరకే నాకు చాలా టైం పట్టింది. మీరు వీడియోస్లో అనుకుంటారు ఇంత ఫాస్ట్గా చేశారా అనుకుంటారు కొంతమంది, బట్ కానీ అలా ఏముండదండి. మనం స్పీడ్ మూమెంట్ పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ నేను 7:30కి స్టార్ట్ చేశాను. నాకు ఇల్లు క్లీనింగ్ సెక్షన్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ ఎంత అయిందంటే టైము 1:30, 1:15 అట్లా అయిపోయిందండి. టైం అయితే ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అవ్వదనమాట, ఎందుకంటే మా ఇల్లు అయితే పెద్దదండి. సో ఆ షెల్ఫ్ క్లీన్ చేసుకోవడం, అప్పటికి నేను మ్యాక్సిమం 2 మంత్స్కి ఒకసారి అయితే నేను క్లీనింగ్ సెక్షన్ అనేది మొదలు పెట్టుకుంటాను. నేను వ్లాగ్స్ షూట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడం చేశాక ఇదే ఫస్ట్ టైము ఇల్లు క్లీనింగ్ సెక్షన్ వచ్చేటప్పటికి. ఇంకా ఓన్లీ షెల్ఫ్ల వరకే క్లీన్ అయిపోయినాయి అనమాట. ఇంకా బూజులు తులపాలి, ఫ్యాన్ క్లీనింగ్ ఉంది, అండ్ కబోర్డ్స్ క్లీన్ చేసేసుకోవాలి పైనంతా. సో మనకి ఇంకా టైం ఉంది కదా, 3వ వారం కదా వరలక్ష్మి వ్రతం, వాయినాలు ఇచ్చుకునేది టైం పడుతుంది కదా. ఈలోపే నేను ఫ్యాన్లు అవి క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ డస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. 1 మంత్కి ఒకసారి అయితే ఫ్యాన్లు అవి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అయినా సరే మాకు పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి, ఇల్లు కట్టడం జరుగుతుంది. సో అందువల్ల కనపడకుండా చాలా సన్న ఇసుక అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎంతన్నా క్లీన్ చేయి, ఫ్యాన్లు ఒకటి ఇల్లు ఒకటి, ఎంత డస్ట్ వచ్చిద్దో ఫ్రెండ్స్. చేయాలంటే భలే విసుకొచ్చేస్తే, అందులో షాప్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలంటే వాచిపోద్ది, మామూలుగా ఉండదు రిస్క్ అనేది. కానీ తప్పదు కదా, చూస్తూ అయితే ఉండలేము. సో నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాకే అన్నాను కదా క్లీన్ చేసింది. సో కొన్ని షెల్ఫ్లో అయితే డస్ట్ లేదు, నేను తుడిచేసేసి మళ్ళీ అవే పేపర్లు రిటర్న్ అయితే వేశాను. మొత్తం షూట్ చేద్దామంటే లేట్ అయిపోతుంది. సో కొంచెంగా షూట్ చేసుకుంటూ అయితే వచ్చాను నేను, ఎందుకంటే ఫ్యాన్లు అవి కూడా ఇవాళ అయిపోయాయి ఆల్మోస్ట్ క్లీన్ చేయడం. నేను టైం ఉంది అదొకటి, షాప్కి వెళ్ళి ఇంట్లో చేసుకోవడం అనేది టైం సెట్ అవ్వదండి. ఫ్యాన్ క్లీనింగ్కి టైం ఉంది, ప్లస్ అది కాక మా వారు కొంచెం హెల్త్ బాగాలేదన్నాను కదా, మళ్ళీ డస్ట్ అదంతా ఎక్కువగా పట్టా కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి నేనైతే షెల్ఫ్ రోల్ క్లీన్ చేసుకున్నానండి. ఈసారి వీక్ వచ్చేటప్పటికి నేను ఇంకా క్లీనింగ్ సెక్షన్ పెట్టేసుకుంటాను. పిండిలు వచ్చేటప్పటికి మా అత్తయ్య గారు అయితే తోడేసుకున్నారు. మేమైతే ఇడ్లీ పిండి, దోశ పిండి ఆల్మోస్ట్ మార్నింగే వేసేసుకుంటామండి, ఎందుకంటే పనితో పాటు అయితే తొందరగా అయిపోతుంది కదా. సో ఈ పిండిలు ఉన్నాయి కాబట్టి ఇడ్లీ పిండి, దోశ పిండి వేసేసుకున్నాం కదా. ఇవాళ ఈవినింగ్ టైం ఇంకా టిఫిన్కి కూడా సరే ఇడ్లీ వేసేసుకుందాం అని చెప్పేసి మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇడ్లీ అయితే మా అత్తయ్య గారు పొయ్యి మీద పెడుతున్నారు. నేను చట్నీ వేసేసి వచ్చాను, జస్ట్ ఇట్లా కూర్చున్నాను. ఇవాళ ఇదంతా క్లీన్ చేసుకున్నడికి నాకు కొంచెం టయర్డ్ అనిపించింది, బాగా అలసిపోయాను. మళ్ళీ రేపు మార్నింగ్ షాప్కి వెళ్ళాలి కదా, పనంతా క్లియర్ చేసేసుకొని. ఈ లైట్స్, ఫ్యాన్ క్లీన్ చేయడం అంటే మహా టాస్క్, మామూలుగా కాదు. సరే ఓకే అండి, నెక్స్ట్ టైం మళ్ళీ క్లీన్ చేసిన మిగతా వీడియో అయితే నేను పెడతాను. నా ఛానల్ని అయితే ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్.